జై గురుదేవ్. కంచిలో ఉన్న ఏకాంబరేశ్వర స్వామిని చూసిన తర్వాత చిదంబరంలో ఉన్న నటరాజస్వామి కోవెలకి బయలుదేరాము. కంచి నుండి చిదంబరానికి 180 కిలోమీటర్లు ఉంది. పాండిచ్చేరిలో ఉన్న చిదంబరాశ్రమాన్ని చూసుకుని ఆ తర్వాత చిదంబరాన్ని చేరుకునేసరికి సాయంత్రం 4 గంటలు అయ్యింది. ఇది మొదటి గోపురం, అన్నమయ కోశానికి ప్రతీక. ఇందులోంచి చూస్తే వరుసగా 4 గోపురాలు ఉంటాయి. అవి ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలకు ప్రతీకలు. నాలుగు గోపురాలని దాటుకుని వెళ్ళినట్లయితే ఐదవ గోపురం ఆనందమయ కోశకి సంబంధించిన దాంట్లో గర్భగుడి ఉంటుంది. అందులో శివుడు ఆనంద తాండవం చేస్తూ మనకి దర్శనమిస్తాడు. ఇక్కడ ఆలయాన్నంతా కూడా చక్కని లైట్లతో, పూలతో చక్కగా అలంకారం చేశారు. లోపల కూడా చాలా విద్యుత్ దీపాలతోనూ పూలతోటూ చాలా చక్కగా అలంకరించడం జరిగింది. చిదంబరం అంటే చిత్ ప్లస్ అంబరం. చిత్ అంటే చైతన్యము, అంబరం అంటే ఆకాశము. చిదాకాశము అనేటటువంటి అర్థంతో వచ్చేటటువంటిది. ఇది ఆకాశ తత్వానికి సంబంధించినటువంటి లింగము. ఇక్కడ అన్ని శివక్షేత్రాల్లో ఉండేటట్టు శివలింగము ఉండదు. ఇక్కడ నటరాజ ఆకృతిలో మనిషి రూపంలో అది ఆనంద తాండవం చేస్తున్నట్టుగా ఇక్కడ శివుడు వెలిసి ఉన్నాడు. ఇక్కడ అమ్మవారి పేరు శివకామ సుందరి. ఈరోజు ఇక్కడ ఏదో విశేషము. ఆ రోజు 21 హారతులు ఇస్తారు. అంటే 1 గంట సేపు వెయిట్ చేసి ఆ 21 హారతులు కూడా చూసి బయటికి రావటం జరిగింది. ఇక్కడి నుండి తరువాత క్షేత్రమైనటువంటి జంబుకేశ్వర ఆలయం, అది శ్రీరంగం దగ్గర ఉన్నది. అక్కడికి బయలుదేరాం.
జై గురుదేవ్.